కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, ఈ విధానం వల్ల వ్యక్తుల యొక్క జీవన విధానం ఆనందమయంగా రూపుదిద్దుకుంటుంది. ఇదే భారతీయమైన జ్యోతిషంలోని ప్రత్యేకత. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సజ్జన సహకారం బాగుంటుంది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఆలోచనల విషయంలో కొంత జాగు కలిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఆత్మీయులతో సంప్రదించి, ఆ విషయ నైపుణ్యం గల వారితో సంప్రదించి సకాలంలో పనులు పూర్తి చేయట్లాగా నిశ్చయాలు తీసుకోవడం అవసరం. స్నేహ సంబంధాలు మీకు అననుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆ కారణంగా ఎదుటి వ్యక్తితో మాట్లాడు ఎదుటి వ్యక్తికి మీరు చేసేటువంటి ఉపకారాన్ని మాత్రమే మీరు చెప్పాల్సి ఉంటుంది. వారు చేసే పనులలో లోపాలని ఉటంకించడం ద్వారా ఆ వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సంతాన వర్గం విషయంలో కొందరు సాధించే విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వారు సాధించినటువంటి విజయాలు ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత కూడా మీకుంది అనే సత్యాంశాన్ని గుర్తించాలి. స్నేహితులలో మీకు ఉపకారం చేసేటువంటి వారు చాలామంది ఉంటారు. వారు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తించి భద్రపరుచుకోవడం చాలా అవసరం. ఒకవేళ వాళ్ళు ఆ ప్రదేశం నుంచి మారిపోయిన పక్షంలో మనకు రావలసినటువంటి సొమ్ము చేతికి అందడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాలను అధికంగా చేసుకున్నట్లయితే రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాన్ని ఇచ్చేదిగాను గౌరవాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది. అందరి మనసుని ఆకట్టుకుంటుంది. ఈ ఆకర్షణకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చేసి నిజంగా ఉపయుక్తమైనటువంటి పనులు కొంత వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సామాన్యంగా మీరు అప్పు ఇచ్చినట్లయితే తిరిగి రావడం కష్టమవుతుంటుంది. కాబట్టి అప్పు ఇవ్వకుండా ఎదుటి వ్యక్తి అత్యవసరంగా ధనాన్ని సమకూర్చి పెట్టాల్సి వస్తే ఎవరైతే ధన సహకారాన్ని అందిస్తారో వారికి పరిచయం చేయడం మాత్రమే మీ బాధ్యత అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సంప్రదించి సకాలంలో నిర్ణయాలు తీసుకుని సహకారాలను పూర్తిగా తీసుకుంటూ సకాలంలో పనులు పూర్తి చేయటది అవసరం. వృత్తి స్థానంలో మీ యొక్క గాంభీర్యం అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. మీ యొక్క ఏకాగ్రత వృత్తి ధర్మాన్ని పాటించడానికి, ఆ పనులను సక్రమంగా సకాలంలో నెరవేర్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు. అవి సత్ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రతి పనిని యొక్క విజయం అనేటువంటిది ధనంపైనే ఆధారపడి ఉండేటట్లుగా చేస్తున్నారు.